నియోజకవర్గ ప్రజలందరం కూడా జనవరి 1 శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 24లో రాక్షస పాలన నుంచి 25లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి 62 పథకాలు పెట్టి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అందే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈరోజు ఈ రాష్ట్రానికి ఏమేం చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాని ప్రకారం మొట్టమొదటిగా ఈ 62 పథకాలని ప్రతి కుటుంబానికి అందే విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ, ఇంకా గతంలో ఎక్కడా కూడా 24 నుంచి గత ప్రభుత్వంలో ఎక్కడ ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవు. అన్ని రోడ్లు కూడా గుంటల మహిమగా ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు చేశారో అప్పులు తెలియదు. అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టి ఈరోజు బ్యాంకు పోయే పరిస్థితి కూడా లేకపోతే దాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దారిలో పెట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా గుంటలు లేకుండా చేయాలనే కాన్సెప్ట్తో రోడ్లు కూడా ఇవ్వబోతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.